హలో స్టూడెంట్స్, ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. సో గైస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే వచ్చింది. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో గైస్, నేను వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, సో నాకైతే కొద్దిగా హెల్త్ బాగాలేదు, అయినా కూడా నేనైతే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇంగ్లీష్ అనేది టఫ్గా అయితే ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ మొత్తం చూస్తూనే ఉన్నా అనమాట. సో టఫ్గా ఫీల్ అవుతున్నారు. ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఫెయిల్ కాకూడదు, పాస్ అయిపోవాలన్న గోల్తో అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో నా వరకు రాగానే వెంటనే నేనైతే ఎడిట్ చేసి మరి మీకైతే పెడుతున్నా. సో కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ కావాలంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా. సో ప్రతి ఒక్కటి మీరు గ్రామరే చాలామంది అయితే అడిగారు, బిట్ పేపర్ మొత్తం కూడా. సో మీరు ఖచ్చితంగా ఇదైతే చూసుకోండి. సో ఆన్సర్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను. కాకపోతే మీరు అట్లీస్ట్ ఒక్కరికన్నా నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు తెలుసు. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఒక్కరికన్నా మీరు నా హెల్ప్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఒక్కరికన్నా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది అయితే ఇంగ్లీష్లోనే ఫెయిల్ అవుతున్నారనమాట. గత సంవత్సరం చూసుకుంటే, అంతకుముందు సంవత్సరం చూసుకుంటే. ఏముందుగా స్క్రీన్ మీద చూస్తున్నా కదా, ఇవన్నీ మీరు వీడియో అనేది పాజ్ చేసుకోండి. ఏం అడిగారు, ఎలా అడిగారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ క్వశ్చన్ ఇలాంటిదే వస్తుంది అనమాట నీకు. కొద్దిగా చేంజెస్ అనేటివి ఉంటాయి. కాకపోతే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇందులోటి మనకు మ్యాక్సిమం 50% అయితే ఏవైనా రావచ్చు బిట్స్ దగ్గర నుంచి. మెయిన్ పెద్ద లెటర్ అవన్నీ చూసారు కదా, స్టార్టింగ్లో లెటర్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు కావాలంటే ఇది క్వశ్చన్ పేపర్ కోడ్ కూడా కావాలంటే కంపేర్ చేసుకోండి 13E. మనకు క్లియర్గా అయితే ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. దీనికి సంబంధించి మీరు కంపేర్ చేసుకొని మరి మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెగ్లెక్ట్ అయితే చేయకండి మమ్మల్ని నేను చెప్తున్నా. చాలామంది అయితే చూడండి 13E అండ్ 14E. ఇదే మనకు క్వశ్చన్ పేపర్ కోడ్ అనమాట. ఇదైతే నా వరకు రాగానే నేను రీచెక్ చేసుకొని మరి మీకైతే అప్లోడ్ చేస్తున్నా. మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఒక్కరికంటే ఒకరికి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసేయండి. వాళ్ళకు కూడా యూజ్ అయినట్లుంటుంది, హెల్ప్ చేసినట్లుంటుంది. మీరు ప్రతి ఒక్కటైతే మిస్ కాకుండా చదవండి. మ్యాథమెటిక్స్ అనేది రియల్ క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. రాగానే అప్లోడ్ చేస్తాను. మీరు మ్యాథ్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మ్యాథ్స్ వచ్చే వరకు గన్ షాట్ క్వశ్చన్స్ మొత్తం పెడుతుంటాం మన టీం అంతా కూడా. మీరు ప్రిపేర్ అయిపోతూ ఉండండి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నా.